హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ భారతీరెడ్డి వ్లాగ్స్ అండి. ప్లీజ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో చిక్కుడుకాయ కారం ఎంత ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా చిక్కుడుకాయలని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసి పొయ్యి మీద అయితే మాత్రం పెట్టుకోవాలి. ఇలాగ బాగా ఉడికిన తర్వాత ఈ చిక్కుడుకాయలు అన్నిటిని కూడా సపరేట్ చేసుకుని వాటర్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి. చిక్కుడుగా ఎప్పుడైనా సరే వాటర్లోని బాగా ఉడకనివ్వకూడదు, ఎందుకంటే కూరలో కూడా బాగా మగ్గుతుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది. ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి మనకి పోపు కావాల్సిన సామాన్లన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కొద్దిగా శనగపప్పు అండ్ కొద్దిగా మినప్పప్పు. ముందుగా ఆయిల్ వీటెక్కాక వెల్లుల్లిపాయ అండ్ పచ్చిశనగపప్పు కూడా బాగా ఎర్రగా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా మినపప్పు అయితే వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు అండ్ ఎండుమిర్చి అన్నీ బాగా వేసుకుని వేపుకోవాలి. ఇవి ఎప్పుడైనా సరే మన తాలింపుని ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మాడకుండా టేస్ట్గా ఉంటుంది. ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే తాలింపులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫ్రై చేసినప్పుడు మూత అనేది అసలు పెట్టకూడదు. ఇలా మూత పెట్టడం వల్ల ఏమవుద్దంటే అవి ఇంకా బాగా మగ్గిపోయి వాటర్ వచ్చేస్తాయి. మనకి ఫ్రై కింద రావాలని కాబట్టి మూత పెట్టకుండా స్పీడ్గా పెట్టుకుని మంట అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకుని బాగా వేపుకోవాలి. ఈ వేపుకున్న దాంట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కారం వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం కారం వేసాక ఇంకా స్టవ్ ఆన్లో ఉండకూడదు. చూసారా ఎంత టేస్టీగా ఈజీగా చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. వేడివేడిగా రసం పెట్టుకొని వేడివేడి అన్నంలో చిక్కుడుకాయ ఫ్రై చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.